లాక్డౌన్లో ఫ్యామ్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు పాత వీడియోస్ చూస్తుంటే కనుక మనం ఒక సిరీస్ని మధ్యలోనే ఆపేసాం. అదే గోకర్ణ సిరీస్. సో ఫస్ట్ అంతా టెంపుల్స్కి వెళ్ళాము. ఆ టెంపుల్స్కి వెళ్ళిందంతా ముందు వీడియోలో పెట్టాను. ఆ వ్లాగ్ కూడా చూడండి. అది చూసిన తర్వాత ఈ వ్లాగ్ చూస్తే మీకు కంటిన్యూషన్ అర్థమవుతుంది. మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ కోసం అని ఎంక్వైరీ చేస్తే ఒక ప్లేస్లో బాగుంటుందని తెలిసింది కాబట్టి ఆ ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్ళాము. ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాం. ఏ బీచ్కి వచ్చా? మెడిటేషన్ చేయడం. స్మెల్ కూడా ఏదో పల్సెస్. बाद में అవునా? ఏది తిరుగు తెలుగు వచ్చింది వీళ్ళకి. అందరూ వస్తారల్లా విని వచ్చేస్తా. నైస్ నైస్ బాగుంది. బాగుంది. బ్రీడింగ్ చేసుకో ఒకటి అమ్మాయి, బ్రీడింగ్ చేసుకో. బ్రీడింగ్ ఎంత? బ్రీడింగ్ 100 రూపీస్. 100 రూపీసా? వన్ లైనా? ఆన్లైన్ 2 లైన్ 150 చేస్తాను. 270. ఎంత టైం పడుతుంది? ఎంత దినం ఇంటికోసం టైం ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఒకటి నిమిషాలు 2 నిమిషాలు 2 minutesలో అయిపోద్దండి అని మొత్తం. ఒకటి 1 నిమిషం ఒకటి 1 నిమిషం. देखो बोल ఇది మంచిది, నీకే సూట్ కాదు. ఇదే బాగుంది కదా? అదే బాగుంది. నీ ఇష్టమే ఏదో ఒకటి. అది తీసుకో ఇది మంచిది. ఆ ఓమ్ ఉన్న మ్యాగ్నెట్ కూడా తీసుకోవాలి. చూడు స్కానర్ ఉంది కదా. మేము ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా ఒక లాంగ్ వీకెండో వెళ్తాం కాబట్టి సో మా ట్రిప్స్లోని ఎప్పుడు మేము ఎర్లీగా రెడీ అయ్యి రీచ్ అయ్యేటట్టుగా మేము ప్లాన్ చేసుకుంటాము. సో ఈరోజు కూడా గోకర్ణలో ఎర్లీగా లేచి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ట్రాఫిక్ స్టార్ట్ అవ్వక ముందే మనం అక్కడికి రీచ్ అయిపోతే ఒక డెస్టినేషన్కి వెళ్ళినట్టు ఉంటుంది అండ్ మన టైం వేస్ట్ అవ్వదు. అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసేటట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం మళ్ళీ వెళ్ళాం కదా, వెళ్ళేటప్పుడే మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. సో ఆ విషయం అయితే చాలా సూపర్ హ్యాపీ అనమాట. సూపర్గా మంచి బీచ్ లాగా రెడీ అయిపోయాడు. ఒరే టింకు, ప్రస్తుతానికి అలాగ అయ్యింది. అలాగ అవ్వలే, ఇంకా స్టార్ట్ అయింది. ఓమ్ బీచ్లో అయితే మేము బోట్ రైడ్ మాట్లాడుకున్నాము. సో అక్కడ నుంచి ఒక 3 బీచెస్కి అయితే తీసుకెళ్తారు. మిగిలిన ఏ బీచ్కి కూడా మన వెహికల్స్ వెళ్ళమన్నమాట. మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా బోట్లోనైనా వెళ్ళొచ్చు. అందుకనే మేము ఈ బోట్ చూస్ చేసుకున్నాము. దూరం నుంచి చూడడమే, అక్కడ దిగడం ఏం కాదు. మనకి ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా కావాలి అనుకుంటే వీళ్ళతో మాట్లాడుకుంటే మనం యాక్టివిటీస్ చేసి రావచ్చు. సో మేమైతే ఫస్ట్ బీచెస్ చూసాం, డాల్ఫిన్ వాచింగ్ చూసాం అనమాట. బీచెస్ కూడా అన్నీ ఒకలానే ఉన్నాయి, బట్ కొంచెం వేరియేషన్ లైక్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. దగ్గరే
ఎక్కువ ఫార్ ఏం కాదు, బట్ ఒక్కొక్క బీచ్కి ఒక్కొక్క ప్రత్యేకత అనమాట. ఈ ఓం అనేది కూడా పైనుంచి ఆ కొండ మీద నుంచి చూస్తే ఓం షేప్లోని కనిపిస్తుంది అనమాట. అందుకనే దీనికి ఓం బీచ్ అని పేరు వచ్చిందంట. కార్ అటువైపు ఉంది కదా, రిటర్న్ వెళ్ళిపోతాం. టూ కదా, వాళ్ళకి దగ్గరలో కనిపించింది. మాకు డాల్ఫిన్ కనిపించింది, ఫోన్ ఆన్ చేస్తే అది కనిపించట్లేదు, లోపలికి వెళ్ళిపోతుంది. సో చూస్తున్నాం వస్తుందేమో, ఫోన్లో క్యాప్చర్ అవుతుందేమో అని, బట్ అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు, అది సిగ్గు అనుకుంటా. సో ఇలా బోట్ అనేది తీసుకొని బోట్లోని మేము అన్ని బీచెస్ చూడడానికి వచ్చాము. సో ఇప్పుడు మేమున్నది ప్యారడైజ్ బీచ్. Sir, ito river and sea joining place. Middle road. సో అక్కడే ఒక బీచ్ షాక్లోనైతే మేము ఫుడ్ తినేసి ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయాము లంచ్ చేసిన తర్వాత. సో రూమ్లోనే ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకున్నాం. అండ్ పాత బ్లాగ్స్లో చెప్పాను కదా, మా ప్లేస్ నుంచి బయటికి వెళ్తే సన్సెట్టే ఉంటుంది అనమాట, సన్సెట్ పాయింట్ బీచ్ అనమాట. సో అందుకని ఈవినింగ్ కొంచెం రెడీ అయిపోయాం. అండ్ మా రిసార్ట్లో ఈ రోజంతా ఈవినింగ్ అంతా ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో మాకు ఇన్వైట్ చేశారు. సో నేను చెప్పినట్టుగా ఎవరైతే మాకు ఈ రూమ్స్ అరేంజ్ చేశారో తను ఒక ట్రావెలర్ అండ్ ట్రిప్స్ని ప్లాన్ చేస్తారనమాట. సో అతని ద్వారా తీసుకున్నాను కాబట్టి వాళ్ళ ట్రూప్లోని మమ్మల్ని కూడా యాడ్ చేసుకుంటూ ఈ అరేంజ్మెంట్స్కి మాకు కూడా రమ్మని చెప్పారనమాట. లైక్ మీరు కూడా ఎంజాయ్ చేయండి అని చెప్పారు. సో అందుకని ఈవినింగ్ మేము కొంచెం సన్సెట్ ఎంజాయ్ చేసి తర్వాత వీళ్ళతో పాటు ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఫుల్గా రెడీ అయిపోయి ఇంకా ఆవిష్ అయితే బీచ్ సెట్ పట్టుకొని ఇంకా రెడీ అయిపోయాడు, వచ్చేసాడు. ఆవిష్ ఎక్కడికి వెళ్తున్నాం? ఆవిష్ బీచ్, లెట్స్ గో. ఆ కవర్లో ఏం పట్టుకెళ్తున్నావు? ఏం టాయ్? ఓ
వావ్. సో మేమున్న రెసార్ట్ నుంచి సన్సెట్ పాయింట్ బీచ్ అన్నమాట. సో ఇదే మేము స్టే చేసింది. ఇలా వస్తే ఇది బీచ్. అండ్ ఇది ఏంటంటే ఇది ఫేమస్ ఫర్ సన్సెట్ అన్నమాట. ఆవిష్లు స్ట్రైట్ పెట్టు, ఇసుక పెట్టావు అందుకే పడిపోతుంది. ఆవిష్ నా కన్నులలో వెన్నెలవే నువ్వేరా, నా ఊపిరిలో ఊసువిరా నా కన్నా. నువ్వే మానవు, నువ్వే తలపు, నువ్వే ఓదార్పు మా చిన్ను. సంతోషం సంబరం మాయదురుగా ఈ క్షణం, నువ్వే మాలో గిలిలో చేరిన వరమా. కమ్ కమ్ కమ్, ఎవరి దగ్గరకు వస్తారు ఫస్ట్? ఏ ఏ ఏ ఏ అరే రే రే రే. ఆవిష్ ఆవిష్ రన్నింగ్ చేయి. 1 2 3. ఇక్కడ నుంచి అయితే మా రిసార్ట్లోని సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఇదంతా కంటిన్యూ అవుతుంది. మాకు కొన్ని గేమ్స్ ఆడిపించారు, పిల్లలకు కొన్ని గేమ్స్ ఆడిపించారు, మంచిగా టైంపాస్ చేయించారు. వెరీ వెల్ డన్. ನೀವು ಎಲ್ಲಿಂದ ಬಂದಿರೋದು? ಪರವಾಗಿಲ್ಲ, ಅಷ್ಟೇ. ನಮ್ಮೂರೇ ಕಿಡ್ಸ್ ಇರೋದು. Guys, we saw like some 5-6 kids. Stop, stop, stop. ತಗೋಬೇಕು, ಚಾಕ್ಲೇಟ್ ತಗೋಬೇಕು. Other one, they'll not get the chance. Okay? So you have to win. You have to pick. So come from this side, okay? You should run. Start. Start, start. దగ్గరికి దగ్గరికి రన్ చేయి, దగ్గరికి రన్ చేయి. టిక్ టిక్ టిక్. ಹಂಗೆ, ಓಕೆನಾ? Go go go. Run run run. Run run run. Take the chocolate. Yeah. It's okay. క్రాకర్స్ కానీ ఏదైనా కాలినప్పుడు నాకు వస్తుంది. తీయాలా? స్టార్ట్ చేస్తారు. బ్యూటిఫుల్ ల్యాంటర్న్స్ అయితే అరేంజ్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే పేర్స్కి ఇచ్చారనమాట. మంచిగా అదైతే స్కైలోకి వెళ్ళిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందంటే
ఇంకా ఇంత ఎక్కువ మంది అయిపోయామన్నమాట. మేము ఎక్కువ మంది అయిపోయాము, అరేంజ్ చేసిన వాళ్ళు తక్కువ మంది అయిపోయారు కాబట్టి ఒక్కొక్కరుగా అయ్యింది. బట్ లాస్ట్లోని అందరిది చూసారా ఒకేసారి అయ్యినప్పుడు మాత్రం ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందంటే ఓ మై గాడ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. స్కై మొత్తం డార్క్, ఆ డార్క్లోని ల్యాంటర్న్స్ కనిపించడం ఎంత అందంగా కనిపించిందో, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు. ఎంత కష్టమైనా నీ నవ్వు చెరగనివ్వను, ఎన్ని బాధలైనా నిన్ను విడిచిపోను, వెలుగై ఉంటానే నీ సూర్యుడిలాగా. ఐశ్వర్య చూపించండి, ఇద్దరు ఫింగర్ చూపించండి. यादों के साथ मुझ पे नई बात यादों के साथ ఇలా డాన్స్లన్నీ ఫినిష్ చేసుకుని డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇంకా మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ చాలా ఎర్లీగా లేచి బెంగళూరుకి స్టార్ట్ అయిపోవాలి కాబట్టి గోకర్ణ నుంచి. అండ్ రిటర్న్లో కూడా చిన్న ప్లాన్ ఉండే, బట్ లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అయిపోయింది. సో రిటర్న్ వచ్చినప్పటికి లాట్ ఆఫ్ మెమరీస్, లాట్ ఆఫ్ పిక్చర్స్ అండ్ వెరీ క్యూట్ మెమరీస్ అనమాట. అస్సలు మర్చిపోలేము ఈ ట్రిప్ అయితే మాత్రం. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాక్డ్ ఇన్ లవ్. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే ఆన్ చేసుకొని పెట్టుకోండి, సో దాట్ నేను ఇలా వీడియో పెడితే మీకు అలా వీడియో వస్తుంది. అండ్ ఇంకా మంచి వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.